అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. అది విజయబాబు గారు, ఈయన సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అథారిటీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ పాలనలో తెలుగు భాష అకాడమీకి చైర్మన్గా కూడా పనిచేశారు. ఈయన సీనియర్ జర్నలిస్ట్ ఈయన. అయితే ఈయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం వాళ్ళకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే, ఈ విజయబాబు గారు వేసిన పిల్లు పైన ఒక తీర్పు ఇచ్చింది. అది ఇద్దరు జడ్జిలున్న కోర్టు తీర్పు ఇచ్చింది, ధర్మాసనం. విజయబాబు గారు వేసిన పిల్లు ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా పనిచేసిన వ్యక్తులకు వాళ్ళు భావజాలం అన్నీ హరించడమే అవుతుంది అని చెప్పి వాళ్ళని రక్షణ కోసం ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఎక్కడికి? హైకోర్టుకి. హైకోర్టు ఏం చేసింది? ఆర్గనైజ్డ్ పబ్లిసిటీ, ఇది వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ, అంటే ప్రభుత్వంలోని పెద్దలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే వ్యక్తుల యొక్క కుటుంబాలకు కానీ ఈ చేసే యాంటీ పబ్లిసిటీ, వాళ్ళకి సభ్య సమాజానికి అగౌరవపరిచే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాన్ని ఆపకపోతే సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సమాజంలో ఒక శిక్షణగా, అంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తులకు కూడా, సొసైటీ పట్ల గౌరవ వ్యక్తులకు కూడా సొసైటీ మీద నమ్మకం పోతుందనేది ఈ సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానం చేశారు. అయితే ఇక్కడ చట్టాలను గౌరవించే వ్యక్తులకు కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, వ్యక్తిగత హననం జరుగుతుంది. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా ఆర్గనైజ్డ్ పబ్లిసిటీ, వ్యతిరేకమైన పబ్లిసిటీ ఏదైతే ఉందో రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద, ప్రభుత్వం మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేసే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని హైకోర్టు తీర్పిచ్చింది. అంతేకాక ఈ పిల్లేసిన విజయబాబు గారిని నెల రోజుల వ్యవధిలో 50,000 రూపాయలు కోర్టు ఖర్చులకు కూడా కట్టమని తీర్పిచ్చింది హైకోర్టు. అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెనాల్టీ వసూలు చేసింది. కోర్టు టైం కానీ ఇంత వ్యవధి వేస్ట్ చేసినందుకు అయ్యే ఖర్చుని ఒక 50,000 రూపాయలు కోర్టుకు కట్టమని ఒక నెల రోజులు టైం ఇచ్చారు. అంటే కోర్టులు కూడా సోషల్ మీడియా వేదికగా చేసే వ్యాఖ్యానాలని, పోస్టుల్ని సమర్థించట్లేదు. వ్యక్తి స్వేచ్ఛ అనేది అవతల వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ఉంటే ఈ వ్యక్తి స్వేచ్ఛ కూడా లేదు అనేది కోర్టులు నిర్బంధంగా చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే, భాషా స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, ఇలా ఒకరిని పడితే ఒకళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉందని అనుకుంటే తప్పు. అయితే ఉంది, ఒక లిమిట్లో ఒక సభ్య సమాజానికి అగౌరవం కాకుండా గౌరవంగా మాట్లాడితే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఎట్లా పడితే అట్లా బూతులు, దుర్భాషలాడి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని హనన చేసే విధంగా మాట్లాడుతూ ఉంటే అది తప్పు అని చెప్పి కోర్టులు కూడా నిర్ధారించింది. పోలీసులు ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని పీడీ చట్టం పెట్టాలనేది కూడా పోలీస్ శాఖ ఆలోచిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే కూడా భయపడిపోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా విదేశాల్లో అయితే 16 సంవత్సరాల లోపాలకి సోషల్ మీడియా పోస్ట్ పెట్టే హక్కు కూడా లేకుండా చేయాలనేది విదేశాల్లో ఆలోచిస్తూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ సోషల్ మీడియా వేదికగా అసభ్యమైన పదజాలాల దూషణ చేసిన, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రాబోయే రోజులు మరింత కఠినమైన శిక్షలు ఉంటాయనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది. భవిష్యత్తులో కూడా సోషల్ మీడియాలో పనిచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి పోస్టులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.